B, C are in the ratio 7:9:12 and their expenditures are in the ratio 8, 9 and 15 ratio. If A saves 25% of his earnings, then the ratio of their savings is ఏబిసిల ఆదాయాల నిష్పత్తి 7:9:12 కాగా వారి ఖర్చుల నిష్పత్తి 8:9:15. ఓకే, ఏ తన ఆదాయంలో 25% పొదుపు చేస్తే వారి పొదుపుల నిష్పత్తి ఎంత? ఇది రెగ్యులర్గా చేస్తే క్యాలిక్యులేషన్ వాచిపోతుంది. నేనేం చేస్తానో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, అలా చేస్తేనే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్, చూడమ్మా. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఏ, బి, సి. ఫస్ట్ దేని గురించి మాట్లాడు? ఆదాయాల గురించి మాట్లాడు. అవునా? ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 7:9:12. 7:9:12. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, let us rewrite it. ఓకే, ఏ, బి, సి వాళ్ళ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 7:9:12 అలా మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 8:9:15. ఎక్స్పెండిచర్స్ 8:9:15. ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఎంత సేవ్ చేశాడు? 25%. అంటే ఏ నుంచి మాత్రమే ఆలోచించండి, నీకు ఎవరి గురించి ఆలోచించద్దు. ఇక్కడ ఎంత ఉంది? 7. ఇక్కడ ఎంత ఉంది? 8. సో ఈక్వేట్ చేయాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 8 తోటి. దీన్ని 7 తోటి. ఇలా మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఈక్వల్ అయితే డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎంత ఇన్కమ్ ఉందో అంత ఎక్స్పెండిచర్ ఉన్నట్టు. అంటే సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి సేవింగ్స్ రావాలన్నాడు వాడు. ఎంత సేవ్ చేయాలి? 25%. 25% సేవింగ్స్. ఇక్కడ రాద్దామా? ఇన్కమ్ 100, సేవింగ్స్ 25. అవునా? రైట్, ఇన్కమ్ 100, సేవింగ్స్ అంతా 25. అంటే ఎక్స్పెండిచర్ అంతా 75. ఇందాక చెప్పా కదా ఈ మూడు మధ్య రిలేషను. అంటే ఈ రెండింటికి రేషియో ఎంత? 4:3. అది మైండ్లో పెట్టుకోండి. ఇన్కమ్ 4, ఎక్స్పెండిచర్ 3. ఇప్పుడు ఇన్కమ్ని దేంతో మల్టిప్లై చేస్తావు? నువ్వు ఆల్రెడీ 8తో మల్టిప్లై చేస్తావు. చూసుకో ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇన్కమ్కి కరస్పాండింగ్గా ఇంకో వాల్యూ వచ్చింది. ఎంతమ్మా? 4. ఎక్స్పెండిచర్ని దేంతో మల్టిప్లై చేస్తున్నావు? 7. ఇప్పుడు ఇంకో నెంబర్ వచ్చింది. ఎంతమ్మా? 3. దీంతో మల్టిప్లై చేస్తే నీ వాల్యూ అనేది ఈజియెస్ట్గా ఉంటుంది. ఒకసారి మల్టిప్లై చేసి అప్పుడు మనకి ఈజీగా ఉందో లేదో నేను చూపిస్తాను, చూడండి. 8 4s are 32 పెద్ద నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కదా అంటే మల్టిప్లై చేయాలి. నువ్వు ఇంకా ఎల్కేజీ పిల్లోడివి కాదు, నీకు ఎల్కేజీ పిల్లోడి క్వశ్చన్లు ఇవ్వడానికి. ఓకేనా? సో పెద్ద నెంబర్లనే హ్యాండిల్ చేయాలి అవసరమైతే. ఓకే, రైట్, సీ హియర్. మా ఇన్కమ్స్ రీరైట్ చేస్తున్నాను. 8 4s are దేంతో మల్టిప్లై చేయాలి? ఓవరాల్గా 32 తోటి. 32 7s are 224. 224 అంటే 37s are 220, 210 and 2 7s are 14. Altogether 224. 32 9s are 270 and 2 9s are 18. అంటే 288. ఓకే, 32 into 12. 32 into 12. So 32 10s are 320, 32 2s are 64. ఓకే, 320 plus 64 అంటే 384. ఓకే, 7 3s దేంతో మల్టిప్లై చేయాలమ్మా? 21. అవునా? 21 8s are ఎక్స్పెండిచర్స్ రాస్తున్నామ్మా. 21 8s are 168. 21 9s are 189. 21 15s are 210 and 105. అంటే 210 and 105. సో 315. అదవుతుందమ్మా? 315. ఓకే, గుడ్. నా ఇప్పుడు మనకు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఏకి ఇన్కమ్ ఎంత? 224 రూపీస్. ఎక్స్పెండిచర్ ఎంత? 168. అంటే డిఫరెన్స్ ఏగా సేవింగ్స్ ఎంత చూద్దామా? 14 minus 8 6. నేను మీకు చూపిస్తాను కదా, చూపిస్తున్నాను. 11 minus 6 is equals to 5. 56 rupees is the savings. అవునా? సేవింగ్స్ 25% అన్న కదా. ఒకసారి ఇన్కమ్లో 25% ఎంత చూద్దామా? 25% అంటే 1/4 ఏగా. 1/4 of 224. 4 5s 4 6s సరిపోయిందా లేదా? అంటే డైరెక్ట్గా వచ్చేసింది. చూసారా మీకు? ఇంకా అంటే ఇంకా మీరు ఏ వాల్యూని మీరు పట్టించుకోకర్లా. డైరెక్ట్గా ఇక్కడ వచ్చినవే వాళ్ళ ఇన్కమ్స్, అక్కడ వచ్చినవే వాళ్ళ ఎక్స్పెండిచర్స్. అంటే ఏ ఇన్కమ్ ఎంత? 224 రూపాయలు, ఎక్స్పెండిచర్ ఎంత? 168 రూపాయలు అండ్ సో ఆన్. అంతే. ఇప్పుడు చెప్పండి వాడు ఏమంటున్నాడు? అయితే వారి పొదుపుల నిష్పత్తి ఎంత అంటే సేవింగ్స్ రేషియో. అమ్మా, సేవింగ్స్ ఏ సేవింగ్స్ ఎంత? 56. బి సేవింగ్స్ ఎంత? 18 minus 9 అంటే 9. 17 minus 8 అంటే 9. అయిపోయింది, 99. 14 minus 5 అంటే 9. 7 minus 1 అంటే 6. ఓకే, 69. ఓకే, ఈ రేషియోలో వాళ్ళకి ఏముంటాయమ్మా? సేవింగ్స్ లేదా పొదుపులు ఉంటాయి. ఓకేనా? అన్నిట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది?
ఏం క్యాన్సిల్ అవ్వదు. సో ఆన్సర్స్ 56:99:69. సో ఎన్నో ఆప్షన్ డైరెక్ట్ బి ఇస్ ద ఆన్సర్. చూసారా ఆన్సర్ చేసింది. ఓకే, అంటే ఇక్కడ మీరు బోర్డు మీద 10 నెంబర్లు కనబడుతుంది చూడమాకండి. ఇంతవరకు వాడు ఇచ్చిన డేటా. నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఇది, ఇవి చేయాలని చెప్పాను, అయిపోయింది ఒక స్టెప్ తోటి. ఓకే గుడ్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A+B 594 అవుతూ గసాబా యొక్క ఏబీల గసాబా 27 అయ్యేట్లు ఉండే ధన పూర్ణాంకాల జతల సంఖ్య. ఇంగ్లీష్ ఉన్నమా? ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ A and B such that A+B is equal to 594 and GCD of A, B is 27. First start the problem by using the GCD. Okay, what is the GCD he specified? 27. GCD లేదా HCF కనుక 27 అయితే ఆ రెండు నెంబర్లు ఏమవుతుందో తెలుసా? ఒక నెంబర్ 27x అయితే రెండు నెంబర్ 27y అవుద్ది. అవి రెండు నెంబర్లు ఏబీలు. కానీ వాడు నాకు ఏమొచ్చాడు తెలుసా? A+B is equal to 594 అన్నాడు. అంటే 27x plus 27y is equals to 594. 27 కామన్ తీసుకుంటే 27 into x plus y is equals to 594. 27 2s are 54. 54 అంటే 27 2s అంటే x plus y ఎంతమ్మా 22. దీన్ని విడిగా రాసుకుందాం. x plus y అంటే రెండు నెంబర్లేగా, ఇక్కడ రాసుకుందాం అమ్మా. x plus y is equals to 22 అయ్యే విధంగా నెంబర్లు ఎన్ని ఉంటాయి? 0 తీసుకోకూడదు కదా, కాబట్టి వదిలేసాయి. 1 21 హ్యాపీ, 2 20, 3 19, 4 18, 5 17, 6 16, okay 7 and 15, 8 and 8 కదా అంటే 14. ఓకే, ఇక్కడ ఒకటి పెంచితే కూడా తగ్గించడమే కదా. 9 13, 10 12, 11 11. ఇన్ని పేస్ ఉంటే అన్నింటినీ తీసుకుంటే పప్పు కింద పగిలిపోద్ది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనం ఏం తీసుకోవాలి? కో ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. కో ప్రైమ్స్ అంటే ఆ రెండు నెంబర్లకి HCF 1 మాత్రమే అయి ఉండాలి. ఈ రెండు నెంబర్లకి HCF 1 కాదు, 2 వచ్చుద్ది, కడి కొట్టేసా. ఈ రెండు కాదు, HCF 2 వచ్చింది, కొట్టేసా. ఈ రెండు కాదు, HCF 2 వస్తుంది, కొట్టేసా. ఈ రెండు కాదు, HCF 2 వస్తుంది, కొట్టేసా. ఈ రెండు కాదు, HCF 2 వస్తుంది, కొట్టేసా. అంటే రిమైనింగ్ ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 అంటే ఎన్ని పేస్ ఉన్నాయో మనకి ఎగ్జాక్ట్గా 6 పేస్. అంటే ఎన్నో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ క్వశ్చన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కో ప్రైమ్స్ని మాత్రమే తీసుకోవాలనే విషయం మీకు తెలియడం. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. వాడు ఏమి ఇచ్చాడు చూడండి. 1/6.198 ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0.16134. అవునా? నిన్నేమడుతున్నాడు? 1/0.0006198 దీని వాల్యూ ఎంత? ఇదని అడిగింది. ఓకే గుడ్. నౌ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్స్ మారాయి. అవునా కాదా? ఓ పని చేద్దాం. ఇక్కడ 6 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 6 పాయింట్ రావాలని నేను డిసైడ్ అయ్యా. అప్పుడు ఏం చేయాలి? 1 2 3 4 ప్లేసెస్ రైట్కి మూవ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి మనం? ఒకటి పక్కన 4 సున్నాలతో మల్టిప్లై చేయాలి. అవునా? మరి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలా, డినామినేటర్ మల్టిప్లై చేయాలా? రెండింటినీ చేయాలా? రెండింటినీ చేయాలి. గుర్తుపెట్టుకో. 10,000 4 సున్నాలు 10,000 మల్టిప్లై చేశాక దీన్ని కూడా 10,000తో మల్టిప్లై చేస్తే 6.198 ఇజ్ ఈక్వల్స్ ఎంతమా? మనకి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేశాక కాబట్టి వాడేం మారడు. అది 0.1. మా 1/6.198 అంటే ఎంతమా? ఈ వాల్యూ కదా. అంటే ఇప్పుడు ఈ 10,000 నేను ఇలా రాసుకుంటానమ్మా. ఎలా రాసుకుంటానంటే ఇది మొత్తం అరేంజ్ చేసేసి చూడండి, 1 ఇది రాసుకొని ఇంటూ నేను ఇంకా 10,000 మల్టిప్లై చేయాలిగా, ఆ 10,000 విడిగా రాసుకుంటా. అబ్జెక్షన్ ఏం లేదు కదా. ఓకే. 1/6.198 అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 0.16134 ఇంటూ ఇక్కడ ఏముందో చూడండి 10,000. అవునా? అంటే 4 సున్నాలు లేపేస్తే సరిపోతుంది, డెసిమల్స్ 4 లేపేస్తే అంటే 1613.4. 1613.4 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సింపుల్. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ మంది కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతారంటే దేన్ని ఎటు తీసుకోవాలి దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే రైట్. చూడమ్మా. ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 8/13, 5/12, 9/11 అండ్ 7/15 ఇస్. ఈ భిన్నాలకు ఏం కావాలంటే మనకి అవరోహణ క్రమం కావాలంట. ముందు పడిచిన వెంటనే రాసేద్దాం. ఏమొచ్చాడమ్మా? 8/13, నెక్స్ట్ వన్ 5/12, 9/11 అండ్ లాస్ట్ వన్ ఇస్ 7/15. ఓకే గుడ్. 7/15. ఇప్పుడు వీటి గురించి రాయాలంటే రెండు రకాలుగా చేయొచ్చు. డినామినేటర్స్ పెద్ద పెద్ద వాల్యూస్ ఏం లేవు కాబట్టి
పర్సంటేజ్లోకి మార్చేయచ్చు. దేనిలోకి మార్చేయచ్చమ్మా? పర్సంటేజ్లోకి. ఒకవేళ మీకు పర్సంటేజ్లోకి మార్చడం కష్టం అనిపిస్తే అప్పుడు కావాలంటే నేను ఒక అద్భుతమైన షార్ట్కట్ చెప్తాను, దాంట్లో చేద్దాం. ఓకేనా? రైట్, చూడమ్మా. మనకి న్యూమరేటర్స్ కానీ డినామినేటర్స్ కానీ ఎవరో ఒక ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. ఓకే, నేను అందుకని న్యూమరేటర్స్ని ఈక్వల్ చేసేస్తాను. ఓకే, అంటే 8తో క్యాన్సిల్ చేస్తాను న్యూమరేటర్ని డినామినేటర్ని. 1/1 ఎంత మిగులుదామా? ఇంకా 5 అంటే 50 అంటే 6 టైమ్స్ అంటే 1/1.6 సంథింగ్ పక్కన పెట్టుకోండి. మొత్తం వాల్యూ అవసరం నాకు. ఇంకా కావాలంటే రిమైండర్ 2 వచ్చిందని మైండ్లో పెట్టుకుంటే ఆ తర్వాత కావాలంటే 8తో మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, 5/12 అంటే 5తో క్యాన్సిల్ చేస్తా. 5 1s 5 2s 0.2 మిగిలిందంటే 20 అంటే 4 2.4. 9/11 అంటే 1/1. 9 1s are 9. 2 మిగిలిందంటే 20 అంటే 2 టైమ్స్ అంటే 1.2 సంథింగ్. ఇక్కడ కూడా రిమైండర్ 2 వచ్చింది, మైండ్లో పెట్టుకో. అవసరమైతే వాడుకుందాం, లేదంటే వద్దు. 7/15 అంటే 7 2s are 14.1 మిగిలిందంటే 14. అది మైండ్లో పెట్టుకో. ఇంకా రిమైండర్తో కూడా పని లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రీరైట్ చేస్తే ఇదంతా 1/1.6 1/2.4 1/1.2 1/2.14. నీకేం కావాలి? ఏది కావాలంటే అది వచ్చేసినట్టే. అసెండింగ్ కావాలంటే అసెండింగ్, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్. నేను ఏ క్రమం అడిగాడు తెలుసా? అవరోహణ క్రమం అడిగాడు. అవునా కాదా? డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావాలి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ పెద్దది ఉంటే వాల్యూ చిన్నదవుతుంది, డినామినేటర్ చిన్నది ఉంటే వాల్యూ పెద్దదవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల మనకు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే అన్ని చోట్ల అతి చిన్న నెంబర్ని తీసుకోవాలి. అతి చిన్న నెంబర్ అంటే ఎవడమ్మా? వీడు అంటే 3వ వాడు అంటే ఎవడమ్మా? 9/11. వీడు అన్నిటికన్నా పెద్దోడు. గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఎవడమ్మా? 1/1.6 అంటే 8/13 ఫస్ట్ వాడు. 2 తెలిస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వచ్చినట్టే చూసుకోండి. దాంతో స్టార్ట్ అయ్యేవి ఏవో ఒకటో రెండో ఉంటాయి అంతే. 9/11 8/13. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏ అయిపోయింది. ఇంకా నువ్వు చేయాలనుకుంటే నెక్స్ట్ చిన్నోడు ఎవడమ్మా? 1/2.14 అంటే ఎవరమ్మా? 7/15. అండ్ ఫైనల్లీ ద లీస్ట్ వాల్యూ ఇస్ 1/2.4 దట్ ఈస్ 5/12. So which option is the answer? First option is the answer. Okay, now my dear boys and girls? Right, good. See the next question. ఒక వ్యక్తి 24 రూపాయలకు 6 యాపిల్లని కొని, ఒకసారి ఆగు, ఎన్ని రూపాయలు పెట్టావు? 24 రూపాయలు. ఎన్ని కొన్నావు? 6 యాపిల్స్ కొన్నావు. అంటే ఒక్కొక్క యాపిల్ని ఎంత పెట్టుకున్నావు? కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు పెట్టుకున్నావు. 24/6. అవునా? ఓకే, కొన్ని 20 రూపాయలకి 4 యాపిల్ చొప్పున అమ్మాడు అంటే అమ్మకపు ధర ఎస్పీ. అవునా? రాసుకుందామా? ఎన్ని అమ్మావయ్యా? 4 అమ్మావు. ఎంతకి? 20 రూపాయలకి. అంటే ఒక్కోటి ఎంత? 20/4 అంటే ఎంత? 5 రూపాయలు. నువ్వు 4 రూపాయలు కొని 5 రూపాయలకి అమ్మితే నీకు లాభం వచ్చేసిందిగా. అదేమడిగాడు అతను? లాభ శాతం ఎంత? లాభం ఎంత? రూపాయేగా. నీకు లాభ శాతం కావాలా? ఓకే, లాభం రూపాయి కాస్ట్ ప్రైస్ ఎంత? 4 రూపీస్ అంటే 1/4 into 100. So 25%. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక గుత్తేదారు ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించి అందుకు గాను 120 మంది వ్యక్తులను పనిలోకి తీసుకున్నాడు. ఓకే, 64 రోజుల తర్వాత 2/3 వంతు పని పూర్తయిందని తెలుసుకున్నాడు. ఓకే, సూపర్. నిర్దేశిత సమయానికి పని పూర్తి చేయటకు తగ్గించవలసిన పనివారి సంఖ్య అంటే ఎంతమందిని తీసేయాలి? ఓకేనా? రైట్, చూడమ్మా. ఇంగ్లీష్లో కూడా చదివేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 124 days. అమ్మ నేను కాంట్రాక్ట్ ఎన్ని రోజులు తీసుకున్నానమ్మా? 124 days. అండ్ ఎంప్లాయిడ్ 120 men ఆన్ ఇట్. ఎంతమందిని పనిలో పెట్టుకున్నానమ్మా? 120 మందిని పనిలో పెట్టుకున్నాను. ఓకే, ఆఫ్టర్ 64 days he found that he had already done 2/3 of the work. ఓకే, ఎంత పని అయిపోయిందమ్మా? 2/3 వంతు పని అయిపోయింది. అంటే ఇంకా మిగిలింది 1/3 వంతు పని. ఓకే, ద నెంబర్ ఆఫ్ మెన్ హీ కెన్ డిశ్చార్జ్ నౌ సో దట్ ద వర్క్ మే ఫినిష్ ఇన్ 124 days. దట్ మీన్స్ ఆన్ టైం అయిపోవాలి. ఓకేనా? మామూలుగా అయితే ఏంటంటే 124 days, ఇప్పుడు కూడా 124లోనే అయిపోవాలి. నేనేం చేయనమ్మా? M1D1/W1 is equal to రాసేస్తానంటే M1D1/W1 is equals to M2D2/W2. ఓకే, ముందు వర్క్ గురించి రాసుకుందాం. ఓకేనా? ఇంతకుముందు ఎంత వర్క్ చేశాడమ్మా? 2/3 ఆఫ్ ద వర్క్ చేశాడు. ఇప్పుడు 1/3 చేయాలి. అవునా కాదా? 2/3 ఆఫ్ ద వర్క్ ఇక్కడ అయిపోయిందంటే నెక్స్ట్ చేయాల్సింది 1/3 ఆఫ్ ద వర్క్గా లేదా? సార్ 2/3 అంటే మీనింగ్ ఏంటి? మొత్తం పని 3 అయితే 2 యూనిట్స్ అయిపోయింది. అవునా? అంటే ఇంతకుముందు ఎన్ని యూనిట్స్ పని చేశానమ్మా? 2 యూనిట్స్. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ చేయాలి? 1 యూనిట్. ఓకే, గుడ్. ఇంతకుముందు ఎంతమంది పనిలో ఉన్నారు? 120 మంది ఉన్నారు పనిలో. అవునా?
ఎం. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకుందాం పనులు. ఓకే గుడ్. నెక్స్ట్, ఇంతకుముందు ఎన్ని రోజులు పనిచేసామమ్మా మేము? 64 days పనిచేసాం. అంటే M1 D1 ప్లేస్లో 64 రాసుకుంటున్నాం. ఇప్పుడు నాకు 124 days లేదు తెలుసా? మొత్తం 124 daysలో 64 days పనిచేస్తాం. అంటే ఇంకా నాకు మిగిలిన ఎన్ని రోజులు? 60 రోజుల్లోనే చేయాలి, అవునా? అంటే ఇక్కడ మిగిలిన డేస్ ఏమన్నా 60 days. సింపుల్గా చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసింది, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? సింపుల్గా చేయనమ్మా. 61s 62s 2 క్యాన్సిల్. అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ హౌ మచ్? 64. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇంతకుముందు నీ దగ్గర ఎంతమంది ఉండేవారు తెలుసా? 120 మంది ఉండేవాళ్ళు ఎంప్లాయీస్, అవునా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అంతమంది నాకు అవసరం లేదయ్యా, 64 మంది ఉంటే చాలని చెప్పాను. అంటే ఎంతమందిని పంపించేయచ్చమ్మా? 56 మెంబర్స్ని బయటికి పంపించేయచ్చు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఏంటమ్మా? బి. సీ ద నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, xy by x plus y is equals to 6/5 and xy by x minus y is equal to 6. x, y is equal to how much? ఓకే, కనుక్కుందాం. సో మామూలుగా అయితే క్రాస్ మల్టిప్లై చేయడాలు, లేదంటే రివర్స్ చేసి మళ్ళీ 1/x 1/yలోకి మార్చుకోవడాలు అంటే చాలా చేయొచ్చు. నాకు అంత ఇంట్రెస్ట్ లే. నేనేం చేస్తాను అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాను. చిన్న చిన్న మల్లెపూలు లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తే పని అయిపోయేదానికి ఎందుకు ఎక్కువ కష్టపడ్డాం? ఓ పని చేద్దాం. నాకు ఫస్ట్ ఆప్షన్ 2 3 నచ్చింది, ట్రై చేద్దామా? 2 × 3 6, 2 + 3 5, 6/5 కరెక్ట్ సరిపోయింది, హ్యాపీ. 2 × 3 6, 2 - 3 అంటే -1 వచ్చింది సార్, నాకు నచ్చలే, అక్కడ 6 రావాలా అంటే వీడు కాదు, కానీ అన్నీ సరిపోయేగా 3 2 సరిపోద్దేమో అనుకుంటున్నా, ట్రై చేద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. 3 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఓకే రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 3 2. ఓకే, ఇది పని కాదని తెలిసిపోయింది కదా. 3 2 తీసుకుంటే 3 × 2 6, 3 + 2 5. ఓకే, హ్యాపీ, సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్ 3 × 2 6, 3 - 2 అంటే 1, 6/1 6, సాటిస్ఫైడ్. అయిపోయింది, ఆన్సర్ ఇస్ బి. ఎందుకు చేయడం ఇక మిగిలినంతా? చేయాలంటే చాలా ఉన్నాయి. ఓకేనా? దాన్ని కూడా షార్టెస్ట్లో చేయడానికి ఒక మెథడాలజీ ఉంది. నాకేం అవసరం ఇప్పుడు, నేను మీకు ఎందుకు చెప్పాలి దాని గురించి? టైం వేస్ట్ కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుందాం ఇంకా. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 7చే నిశ్శేషంగా భాగించబడుతూ 1 నుండి 100 వరకు ఉండే సహజ సంఖ్యల మొత్తం అంటే ఎన్ని ఉంటాయి? సహజ సంఖ్యలకి మొత్తం అంటే సమ్మేషన్ కావాలి. ఓకే ఫైన్. ద సమ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఇస్. 7తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉంటాయి? సార్ నేనేం చేస్తానంటే సింపుల్గా అసలు ముందు ఎన్ని ఉంటాయో కనుక్కుందాం. ఎన్ని ఉంటాయంటే 100/7 చేస్తే వచ్చే కోషెంట్ తీసుకోవాలి, అలియాస్ భాగఫలం. అంటే ఎన్నిసార్లమ్మా? 14. అంటే 14 నెంబర్స్ ఉంటాయి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు ప్రాబ్లం యొక్క లెంగ్త్ పెంచకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే అమ్మ, లాస్ట్ నెంబర్ ఎవరో తెలుసా? 7 1s are 7, 30 అంటే 7 4s అంటే మిగిలినంత 2 అంటే 100లోంచి 2 తీసేస్తే 98, అవునా? రిమైండర్ 2 వచ్చింది కదా నీకు, ఆ 2 గురించి మాట్లాడుతున్నా. ఇచ్చిన నెంబర్లో చదివి చేస్తే లాస్ట్ 7 మల్టిపుల్ వచ్చింది. అంటే 7 మల్టిపుల్స్ ఎవరెవరో తెలుసా ఇప్పుడు నీకు? 7 14 21 అండ్ సో ఆన్. చివరి మల్టిపుల్ ఎవడంటే 98. నేను అడిగింది సమ్ ఆఫ్ నెంబర్సేగా. అవును, సమ్ ఆఫ్ నెంబర్స్కి 2 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. n/2 × 2a + n - 1 × d. ఇది వేస్ట్ ఫార్ములా నాకు ఇక్కడ. n/2 × a + l అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇది ఈజీయెస్ట్ ఇక్కడ. n అంటే ఎన్ని పదాలు ఉన్నాయి? 14 ఉన్నాయి, కాబట్టి 14/2 × a + l. a అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ 7 ప్లస్ l అంటే ఎంత? లాస్ట్ టర్మ్ 98. 2 1s 2 7s. 7 + 98 అంటే 105 × 7, దట్ ఈస్ ఈక్వల్స్ టు 735. Then option ma A is the answer. What's the answer? A. Okay. Let's see the next question. Okay. 200 మీటర్లు మరియు 180 మీటర్ల పొడవున్న 2 రైళ్లు 2 సమాంతర పట్టాలపై పరిగెడుతున్నాయి. ఐ మీన్ రన్నింగ్ అన్నాడు కాబట్టి పరిగెడుతున్నాయని, మామూలుగా అయితే మనం వెళ్తున్నాయి అంటాం, అవునా? ఓకే. అవి ఒకే దిశలో వెళ్తున్నప్పుడు వాటిలో ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు తక్కువ వేగంతో వెళ్ళే దానిని 38 సెకండ్లో దాటుతుంది. అవే వేగాలతో ఎదురెదురు దిశలలో వెళ్తే అవి ఒకదాన్నొకటి పూర్తిగా 5 సెకండ్లో దాటుతాయి. వాటిలో ఎక్కువ వేగంతో నడిచే రైలు వేగం ఎంత? ఓకే, ఇంగ్లీష్లో కూడా చదివేసి మనం బొమ్మ తీసుకొని చెప్పేసుకుందాం. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో చాలా సింపుల్ చెప్పాలంటే 200 + 180/38, 200 + 180/9. ఇప్పుడు నీకేమో ఎక్కువ వేగం కావాలి కాబట్టి రెండింటిని యాడ్ చేసి బై 2 చేయి, ఆన్సర్ చేసింది.
అంటే నా మైండ్లో నేను ఏ ఫామ్లో వాడాలా అంత క్లియర్గా విజువలైజేషన్ కనబడుతుంది, కానీ మీకు కూడా కనబడితే చాలా బాగుండేది. ఓకేనా? డోంట్ వరీ, మనం చెప్పుకుందాం. 2 trains of length 200 and 180 meters run on parallel tracks. ఓకే, పక్క ట్రాక్ల మీద వెళ్తున్నాయి. ఓకే, ఫైన్. When running in the same direction, the faster one crosses the slower one in 38 seconds. చూడమ్మా, ఇది ఒక ట్రైన్, ఇది ఇంకో ట్రైన్. ఓకే, వీటి లెంగ్స్ ఎంత? ఒకటి 200 అయితే ఒకటి 180. ఓకే, నేను వీడు ఫాస్ట్ అనుకుంటున్నాను, వీడు స్లోయర్ అనుకుంటున్నాను. ఇద్దరు మూవ్ అవుతున్నారు సేమ్ డైరెక్షన్లో. నేనేం చేస్తాను? ఒకరిని రెస్ట్లో పెట్టేస్తాను. ఓకే, వీడిని రెస్ట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఈ ట్రైన్ ఇక్కడికి ఇలా రావాలి, అవునా కాదా? అంటే డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఏంటో తెలుసా? వీడి లెంగ్త్ ప్లస్ వీడి లెంగ్త్, అవునా? చూడండి, ఇక్కడ వరకు తీసుకుంటే వీడి లెంగ్త్, ఇది తీసుకుంటే వీడి లెంగ్త్, అవునా? అంటే ఒకదాని లెంగ్త్ 200, ఒకదాని లెంగ్త్ 180 కాబట్టి ట్రావెల్ చేయాల్సింది 380. ఇది మైండ్లో పెట్టుకో. నువ్వు ట్రావెల్ చేసిన ఎంతమా? 380 మీటర్స్. ఓకే, నీకు ఎంత టైం పట్టింది? 38 సెకండ్స్ పట్టింది, అవునా? అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, అవును ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదా మనం అనుకుంటుంది, కాబట్టి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్లోయర్ ఈజ్ ఈక్వల్స్ టు 380 meters బై టైం ఎంత పట్టిందమ్మా? 38 seconds. అంటే 10 meters per second. ఓకే, నెక్స్ట్ పాయింట్. When running in opposite directions at the same speeds as their earlier, they pass each other completely in how much time? 5 seconds. ఎంతసేపు పడుతుందమ్మా? 5 సెకండ్లో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, వీడు ఇటు వెళ్ళట్లేదండి, ఇటు వెళ్తున్నాడంట. ఓ పని చేద్దాం, రంగు మార్చి చూద్దాం, ఎటు వెళ్తే ఏమవుద్దో. ఓకే, వీడు ఇటు వెళ్తున్నాడు, అంతేగాని ఈ పనంలో. ఓకే, ఎటు ఇద్దరు మోగుతున్నారుగా, నువ్వు ఒకరిని రెస్ట్లో పెడతావుగా, వీడిని మళ్ళీ రెస్ట్లో పెట్టేశా. అంటే వీడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలిగా, అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 380. మార్లా. అంటే ఇప్పుడు చూడండి, స్పీడ్ కావాలంటే ఏం చేయాలమ్మా? ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 380 బై పట్టిన టైం మాత్రం ఓన్లీ 5, అవునా కాదా? అంటే ఎంతమ్మా? సో 380 బై 5 అంటే ఇట్ ఈస్ 76 meters per second. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి రిలేటివ్ స్పీడేగా, అంటే యాడ్ చేయాలి. అంటే స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ స్లోయర్. ఓకే, నేనేమడిగాడమ్మా? స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ ఇస్. అయిపోయింది ప్రాబ్లం. స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ అంటే ఏం చేయాలి? ఓకే, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి రెండింటిని యాడ్ చేద్దాం శుభ్రంగా. స్పీడ్ ఆఫ్ షార్టరు ప్లస్ మైనస్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. SF అంటే 2SF ఇజ్ ఈక్వల్స్ టు, ఇది 10, ఇది 76, అంటే మొత్తం ఎంతమ్మా? 86. యాడ్ చేస్తే 2తో క్యాన్సిల్ చేస్తే 43. సో ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతమ్మా? 43 meters per second. అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఈజ్ ద ఆన్సర్. మీ మైండ్లోకి ఈ బొమ్మ కూడా లేకుండా డైరెక్ట్గా చేయగలిగిన పరిస్థితి కనుక వస్తే క్వశ్చన్ ఎంత ఉంటుంది, ఆన్సర్ ఎంత చిన్నది ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఓకే, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇనీషియల్గా ప్రతి ఒక్కటి బొమ్మలు గీయండి. ఒక సర్టన్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంక బొమ్మే అవసరం లేదు, ప్రతి క్వశ్చన్ బొమ్మ టకా టకా కనబడతా ఉంటాయి అంతే. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. సమితి 1, 2, 3 అండ్ సో ఆన్ 8 నుండి యాదృచ్ఛికంగా 3 సంఖ్యలను ఎంపిక చేశారంట. ఓకే, ఫైన్. అవి వరుసల సంఖ్యలు అయ్యే సంభావ్యత ఎంత? ఓకే, బ్యూటిఫుల్. ఫస్ట్ సంభావ్యత అన్నావు కాబట్టి, ఓకే, the 3 numbers are chosen at random from the set 1, 2, 3 and so on 8. The probability that they are consecutive numbers is. ఓకే, 3 numbers consecutive అవ్వాలంట. ఫస్ట్ అమ్మా ప్రాబిలిటీ అన్నావు కాబట్టి ముందు నేను డినామినేటర్ రాస్తా. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 8 ఉన్నాయి కాబట్టి 8 నెంబర్లు ఉన్నాయి. నువ్వు ఎన్నింటిని తీసుకుంటున్నావు? 3ని ఎంపిక చేస్తున్నావు, అంటే సెలెక్ట్ చేస్తున్నావు. అంటే ఇది పర్మిటేషన్ కాదు, కాంబినేషన్. అంటే NCR సరిపోతుంది. 8 నెంబర్స్ నుంచి 3 కాబట్టి 8C3 వేస్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అమ్మా, 1, 2, 3 నెంబర్లని వరుస పక్కన ఉండేవి తీసుకోవాలంటే ఒక ఛాన్స్ ఉంది. 1, 2, 3, 4 3 నెంబర్లు తీసుకోవాలంటే ఈ 3 అవ్వచ్చు, పక్కన ఉండేవే మనం తీసుకోవాలి కాబట్టి ఇది ఒకటి అవ్వచ్చు. అంటే 2 ఛాన్సులు ఉంటాయి, అవునా? ఓకే, అంటే నేను ఎక్కువ కాంప్లెక్స్ లేకుండా ఈజియెస్ట్గా చెప్తున్నాను. ఓకేనా? రైట్, గుడ్. సో 1, 2, 3, 4, 5 ఒకవేళ 5 నెంబర్స్ తీసుకున్నాను అనుకోమ్మా. ఇక్కడ చూడండి, 3 తీసుకున్నప్పుడు 3 వచ్చాయి, 4 తీసుకున్నప్పుడు 2 వచ్చాయి. ఇప్పుడు 5 నెంబర్స్ తీసుకున్నా ఎన్నో సైజ్ చూద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. 1, 2, 3 ఒక పేర్, 2, 3, 4 ఒక పేర్, 3, 4, 5 ఒక పేర్. అంటే ఎన్నో వచ్చాయమ్మా? 3 వచ్చాయి. అంటే 3 తీసుకున్నప్పుడు 1, 4 తీసుకున్నప్పుడు 2, 5 తీసుకున్నప్పుడు 3, అంటే -2 జరుగుతుంది తెలుసా మీకు? అంటే -2 జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 8 - 2 అంటే 6 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 6/8, 8C3. ఓకే, దీనికి ఇంకో ప్రొసీజర్ కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. 6/8
8C3 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ 6. ఓకే, నెక్స్ట్ వన్. అమ్మ 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 2 4s అంటే ఆన్సర్ ఈజ్ 3 బై 4 7s are 28. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? 3 బై 28 ఈజ్ డి. ఓకే, ఇది ఒక మెథడాలజీ. లేదా ఓకే, ఇప్పుడు మామూలుగా 1 to 8 నెంబర్స్ రాసుకుందాం సార్. ప్రాబిలిటీ కాబట్టి ఫస్ట్ డినామినేటర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్ 8C3. మామూలుగా 1 2 3 4 5 6 7 8 నువ్వు 3 వరుస నెంబర్లు తీసుకోవాలి కదా. ఫస్ట్ నెంబరు వీడు అవ్వచ్చు, వీడు అవ్వచ్చు. 6 వేస్. వీడు అవ్వకూడదు, ఎందుకు చెప్పండి? వీడైతే ఆ పక్కన 2 నెంబర్లు లేరు. వీడు అవ్వకూడదు, ఎందుకు చెప్పండి? వీడైతే ఆ పక్కన 2 నెంబర్లు లేరు. అంటే 6 వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను వీడిని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోమ్మా, కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు అవ్వాలంటే మిగిలిన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని నాకు స్కోప్ లేదు. ఎందుకంటే ఒకటి 1 అంటే మిగిలిన ఇద్దరు ఖచ్చితంగా 2 3 అంటే నాకు ఇంకో ఛాన్స్ లేదు. ఓకే, ఒక 2 అంటే రిమైనింగ్ ఇద్దరు 3 4 నాకు ఇంకో ఛాన్స్ లేదు. అర్థమైందా? అంటే నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. ఒక్కడిని సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ ఇద్దరు చచ్చినట్టు ఆ నెక్స్ట్ వాళ్ళు వస్తారు అంతే, ఇంక నేనేం చేయలేను. ఇప్పుడు నేను మా గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోమ్మా, వాళ్ళ అత్త మామ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. నేను వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఉండదు. నేను ఒకరినే సెలెక్ట్ చేసుకోగలను, అవునా కాదా? నేను మా గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆటోమేటిక్గా అత్త మామ అయిపోయారు. నాకు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. ఇదిగో చూడండి, నేను నా గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇదిగో అత్తగారు మామగారు వాళ్ళు ఆటోమేటిక్గా వెనకాల వచ్చేసారు. నాకు సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. అర్థమైందా? కాబట్టి అంటే ఈ మొదటి 6లోనే నేను ఫస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 6 వేస్లో సెలెక్ట్ చేసుకుంటాను. రిమైనింగ్ ఇద్దరికి సెలెక్ట్ చేసుకుంటే స్కోప్ లేదు. ఒకటి గొడవ లేదు. 6 బై 8C3 ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ అత్తగారు మామగారితో అయితే భలే బాగా అర్థం అవుతుంది కదా మీకు. రైట్ సైడ్ నెక్స్ట్ క్వశ్చన్. గంటకు 2 కిలోమీటర్ల వేగం కలిగి ఉన్న ఒక ప్రవాహంలో, ఓకే అమ్మ, ప్రవాహం యొక్క వేగం ఇచ్చాడు అంటే స్పీడ్ ఆఫ్ రివర్. ఓకే, రాసుకుందాం. SR ఇది కూడా అన్నమా 2 km/h. ఓకే, ఒక మర పడవ ప్రవాహానికి వ్యతిరేక దిశలో 6 కిలోమీటర్లు వెళ్ళి మరలా తిరిగి రావడానికి 33 నిమిషాల సమయం తీసుకుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బోట్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? 6 కిలోమీటర్లు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చేసిందిగా, అంటే మళ్ళీ 6 కిలోమీటర్లేగా. ఇది నువ్వు నోట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అధ్యక్ష. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి తెలుసా? వాడు మంచోడు కాబట్టి ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళిందని చెప్పాడు. నేనైతే చెప్పను కూడా చెప్పను. అందుకు తెలుసా, ఇది వ్యతిరేకమైతే ఇది వాలు, అంటే ఇది అప్ స్ట్రీమ్ అయితే ఇది డౌన్ స్ట్రీమ్, అవునా? రివర్స్ ఒకవేళ ఇది డౌన్ స్ట్రీమ్ అయితే ఇదేమయ్యేది? ఆటోమేటిక్ అప్ స్ట్రీమ్ అయ్యేది. అంటే నువ్వు ఓవరాల్ ట్రావెల్ చేసినట్టు తెలుసా, ఒక రౌండ్ అప్ స్ట్రీమ్, ఒక రౌండ్ డౌన్ స్ట్రీమ్. అంటే టైం టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్ ప్లస్ టైం టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 33 minutes. ఎన్ని నిమిషాలమ్మా? 33 నిమిషాలు. నాకు నచ్చలేదు సార్. మనకి ఏదైనా గంటల్లో ఉండాలి. ఎందుకంటే చూడండి 6 km/h అన్నాడు చూసారాడు. గంటకి 2 కిలోమీటర్ల వేగం ఉండాలి, అంటే km/hలో ఉండాలి. సో నాకు ఈ 33 నచ్చలేదు. నేను 33/60 రాసుకుంటా. ఓకే ఫైన్. ఓకే, అయితే ఆయన నిశ్చల నీటిలో మరపడవ వేగం ఎంత అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత? చాలా సింపుల్ అమ్మా. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్, అవునా? డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 6. అప్ స్ట్రీమ్ కదా, అంటే ప్రవాహానికి ఎదురు కదా. ఎదురంటే బోట్ని రివర్ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? సబ్ట్రాక్ట్. అంటే SB - 2 ప్లస్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో కూడా నువ్వు ట్రావెల్ చేసినైతే 6ఏగా, అంటే 6/SB + 2 is equals to 33/60. Or else you can cancel with some number, right? Okay, cancel 3 11s 3 20s అంటే సింప్లీ వీ కెన్ రైట్ యాస్ 11/20. సార్ దీన్ని ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? టైం వేస్ట్ అవుద్ది. ఎందుకు వేస్ట్ అవుద్ది సార్? ఇక్కడ LCM కట్టాలి సార్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. గో విత్ ఆప్షన్స్ సింపుల్గా ఉంటాయి. ఓకేనా? రైట్ అమ్మా. నేను ఆప్షన్స్లో 22 12 32 30 సార్ నాకు వీడియోలో బుడ్డ నెంబర్ భలే ఉన్నాడు సార్, వాటితో ట్రై చేస్తా. వాడు కాతే ఆల్టర్నేట్ చూసుకుందాం. ఓకేనా? 12 తీసుకుంటే 6/12 - 2 అంటే 10 ప్లస్ 6/12 + 2 అంటే 14. అబ్బో ఇది నాకు కాదని అర్థమైపోయింది. ఓకే చూడండి, కావాలంటే LCM కట్టాను, ఇక్కడ రావాలి ఇది, అవునా? LCM కట్టాను అనుకోమ్మా. 14కి 10కి 70 LCM, అవునా? 70 అంటే 7తో మల్టిప్లై చేస్తే 7 6 are 42. 70 అంటే 5తో అంటే 5 6 are 30. 30 + 42 అంటే 72/70. అబ్బో అక్కడ అంత పెద్ద నెంబర్ లేదు సార్. న్యూమరేటర్ చిన్నది, ఇక్కడేమో డినామినేటర్ చిన్నది వచ్చింది. సో ఇది కాదు, కొట్టేయండి సార్. తూచి వీడు ఆన్సర్ కాడు. ఓకే 12 ఆన్సర్ కాదు కాబట్టి లెట్స్ గో విత్ సమ్ అదర్ నెంబర్. ఓకే, నాకు 22 నచ్చింది. నెక్స్ట్ ఐ ట్రై విత్ 22. ఓకే, సో 6/22 - 2 అంటే 20 ప్లస్ 6/22 + 2 అంటే 24. ట్రై చేద్దామా?
20 and 24 LCM 120 సరిపోతుంది. ఓకే 120 రావాలంటే దీన్ని 6 తోటి కాబట్టి 6 6 36, 24 రావాలంటే 5తో మల్టిప్లై చేయాలి కాబట్టి 24 5 5 6 30, 30 + 36 అంటే ఎంతమ్మా 30 + 36 66 by 120. 6తో క్యాన్సిల్ చేస్తే 6 11s 6 20s. ఎస్ మ్యాచ్డ్ అయింది కాబట్టి ఆన్సర్ ఇస్ 22 km/h ఫిక్స్డ్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. బార్ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 6 సంవత్సరాల్లో 60% పెరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే 6 సంవత్సరాల్లో 60% అయిందంటే ఒక సంవత్సరానికి ఎంత అవుద్ది 10%. అది మైండ్లో పెట్టుకో. ఒక సంవత్సరానికి ఎంత అయితే ఇచ్చాడో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇండైరెక్ట్గా నాకేమో తెలుసా, ఓకే 10% per annum is the rate of interest. అవునా, there is 60% in an amount in 6 years at simple interest. 6 yearsలో 60% కాబట్టి 1 yearకి 10%. ఓకే దట్ ఈస్ నోన్ యాజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఆఫ్టర్ 3 years at the same rate? ఓకే 3 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత దేని మీద 12,000 మీద. ఓకే సో ఫస్ట్ ఇయర్కి చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ మీదేగా వడ్డీ, అంటే ప్రిన్సిపల్ ఎంత 12,000, వడ్డీ ఎంత 10%, అంటే 10% 12,000 మీద ఎంతమ్మా 1,200 డేస్. ఫస్ట్ ఇయర్ 1,200 అయిపోయింది. సెకండ్ ఇయర్ ఈ 1,200 పే చేయాలి ప్లస్ దాని మీద 10% ఇంట్రెస్ట్ అంటే 120, అంటే 1,320. థర్డ్ ఇయర్ ఈ 1,320 పే చేయాలి, దాని మీద 10% అంటే ఎంతమా 132 పే చేయాలి, అంటే 1,452. అంటే మొత్తం 3 yearsకి వెళ్తే ఫస్ట్ ఇయర్ 1,200, సెకండ్ ఇయర్ 1,320, నెక్స్ట్ ఇయర్ 1,452. అవునా కాదా? రైట్ ఆల్ టుగెదర్ ఎంత అవుతుంది చెప్పండి నాకు 2 7 ఓకే 9 3 3972. సో ఇన్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేసే పద్ధతి. అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఉంది, మీరు ఎవరు నోటీస్ చేశారు లేదో. నేనేం చేస్తానంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయినప్పుడు 1 yearకి 1,200, ఆ తర్వాత కూడా అట్ అరౌండ్ దగ్గరలో ఉంటాయి. అవునా, అంటే 1,200 1,200 1,200 అంటే 3,600 కన్నా ఆన్సర్ ఎక్కువ. ఇది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ 1,200 అయితే సెకండ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1,200, థర్డ్ ఇయర్ కూడా 1,200, అప్పుడు 3,600 అయ్యేది ఏది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఇయర్లో కొంచెం పెరుగుద్ది, థర్డ్ ఇయర్లో ఇంకొంచెం పెరుగుద్ది. అవునా కాదా? అంటే ఆన్సర్ అయితే 3,600 కంటే ఎక్కువే వచ్చింది, తక్కువ రాదు. కాబట్టి ఆ కోటాలో వీళ్ళిద్దరిని కొట్టేశా. అవును సార్, నీకు 3,600 దగ్గరలో కదా ఉండాల్సిందే, ఈడేంది మరి 6,200 వెళ్ళిపోయాడు, అంత నెంబర్ ఉండుద్దా? ఉండదుగా. ఐఎమ్ రిపీటింగ్, 1,200 ఫస్ట్ ఇయర్ వస్తే ఆ తర్వాత 120 పెరుగుద్ది, ఆ తర్వాత 120 ప్లస్ ఇంకో 12 రూపీస్ పెరుగుద్ది. అంతేగాని ఒకేసారి 5,000 6,000 పెరగదుగా, లేకపోతే 2,000 3,000. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నాకు? సో 1,200 అంటే 3,600 అయినప్పుడు 3,600 కన్నా ఎక్కువ ఉండాలి, కొంచెం దగ్గరలో ఉండాలి. వీడి దగ్గరలో ఉన్నాడు, వాడేది మరి 6,200 అంటే 2,000 పైన చేంజ్ ఉంది, కాబట్టి వీడు ఆన్సర్ కాడు. సో అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ ఆప్షన్స్తో చేయాలంటే చేయని కూడా చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 4% ప్రకారం చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ₹1 అయితే అసలు ఎంత? చూడమ్మా, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ annually on a certain sum, compounded annually on a certain sum of money for 2 years at 4% per annum is ₹1. అది దీనికి ఒక ఫార్ములా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫార్ములా ఏంటమ్మా? R/100² into P is equals to difference, రైట్? ఎంత ఇచ్చాడు? ₹1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? వాడే 4% ఇచ్చేసాడు, అంటే దీని ప్లేస్లో 4 రాసుకుందాం. ఓకే, అంటే 4/100² into P is equal to 1. ఓకే, 4 1s 425. స్క్వేరింగ్ చేస్తే 1/P/625 is equals to 1. అంటే P is equal to how much? 625 rupees is the principal. వాడు అడిగింది ద సమ్ అంటే ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత, 625 rupees. అమ్మా సెంచరీ కొట్టాం కాబట్టి నేను పెన్ను ఊపుతున్నాను. ఓకేనా, మీరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి ఊర్ధ్వకోణంతో చెట్టు నీడ ఎత్తుకి √3 times ఉందంట, √3 రెట్లు ఉందంట. అయితే ఊర్ధ్వకోణం ఎంత? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, చూసి చెప్పేయచ్చు, డోంట్ వరీ. ద ఏంజల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ ద లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈజ్ √3 times ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్. అంటే ఏంటో తెలుసా సార్? ఇది గ్రౌండ్ సార్, ఇక్కడ ట్రీ ఉంది సార్, ఇక్కడ మా సన్ గారు ఉన్నారనుకోండి సార్, ఇదేగా మనకి కావాల్సిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్.
అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఏమన్నాడమ్మా, సో ఈ యాంగిల్ కావాలంట. వాడు ఏం చెప్పాడమ్మా, చెట్టు నీడ ఎంత ఉందంట, ఎత్తుకి √3 టైమ్స్ ఉందంట. అంటే ఎత్తు 1 అయితే ఓకే, నీడ √3 టైమ్స్ అంటే ఇదేగా. ఒక్కసారి ట్యాన్లో ఇప్పుడు దీనికి ఎదుటి భుజం వీడు, ఆసన భుజం వీడు, ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి ట్యాన్ అంటే వీడు బై వీడు. ట్యాన్లో 1/√3 ఎప్పుడు వచ్చింది? 30. సో ఆన్సర్ 30 degrees. లేదా దీన్ని టీటా అనుకొని రాసుకో. tan theta is equals to 1/√3. ట్యాన్లో 1/√3 ఎప్పుడు వచ్చింది? tan 30కి. సో theta is equal to how much? 30 degrees. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? A is the answer. ఓకే, let's see the next question. 1.6 మీటర్ల ఎత్తు ఉన్న మనిషి టవర్ పాదం నుండి 20√3 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఓకే, అతని కంటి నుండి టవర్ శీర్షం ఊర్ధ్వకోణం 30 డిగ్రీలు చేస్తే టవర్ ఎత్తు ఎంత? ఒకసారి చూడమ్మా. an observer 1.6 మీటర్ టాల్ ఈజ్ 20√3 మీటర్స్ అవే ఫ్రమ్ ద టవర్. ఓకే మా, ఇదిగో ఇది టవర్ అమ్మా, వీడు మనిషి అమ్మా, వీడి హైట్ ఎంత? 1.6 మీటర్స్. ఓకే, ఇక్కడ వీడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, సో వీడు ఎంత దూరంలో ఉన్నాడు? టవర్ నుంచి 20√3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అంటే ఇది 20√3. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఫ్రమ్ హిజ్ ఐ టు ద టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ 30 degrees. ఇక్కడ నుంచే ఐ అంటే మన కాళ్ళ దగ్గర ఐ ఉండదుగా, ఎక్కడ ఉంటుంది? మన తల దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది మన ఐ. అవునా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే హార్జెంటల్ లైన్ గీయాలి కాబట్టి హార్జెంటల్ లైన్, ఇదిగో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంత ఇచ్చాడమ్మా? 30 degrees. ఓకే అమ్మా, ఇందాక చెప్పిన రూల్ ప్రకారం సరే మొత్తం చదివి చెప్తాను. ద హైట్ ఆఫ్ ద టవర్ ఇస్ అంటే ఈ మొత్తం హైట్ ఎంత? ఓకే అమ్మా, నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ చెప్తాను చూడండి. సార్ వీడు 20√3 అయితే వీడు కూడా 20√3, వీడు 1.6 అయితే వీడు కూడా 1.6. ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, సార్ tan 30 అంటే 1/√3. అమ్మా, tan 30 ఈజ్ ఈక్వల్ టు వాడు బై వీడు, ఇవన్నీ రాసే రోజులు పోయాయి. ఓకేనా, మనం ఇంకన్నీ షార్ట్ కట్సే. tan 30 అంటే 1/√3. అవునా? √3 పార్ట్స్ 20√3 అయితే 1 పార్ట్ ఎంత? 20. √3 పార్ట్స్ 20√3 అయితే 1 పార్ట్ ఎంత? 20. ఓకే ఫైన్. మరి ఇప్పుడు హైట్ ఆఫ్ ద టవరేగా అడిగింది. అంటే ఇది 20, ఇది 1.6. అంటే హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? 21.6 మీటర్స్. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది బ్యూటిఫుల్గా చేయడం అంటే. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. 6 సంఖ్యల సగటు 3.95, అందులో 2 సంఖ్యల సగటు 3.4, మరొక 2 సంఖ్యల సగటు 3.85 అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత? బ్యూటిఫుల్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఇస్ 3.95. ఇగోమ్మా 6 నెంబర్స్ ఉన్నాయమ్మా, ఇవి నెంబర్స్, ఇది యావరేజ్. 6 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా? 3.95. బ్యూటిఫుల్. ద యావరేజ్ ఆఫ్ 2 ఆఫ్ దెమ్ ఇస్ 3.4. ఇందులో రెండిటికి యావరేజ్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? 3.4 రూపీస్. వైల్ ద యావరేజ్ ఆఫ్ ద అదర్ 2 ఈజ్ ఎంతమ్మా? 3.85. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 నెంబర్స్? ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి కదా, వాటి యావరేజ్ ఎంత? పద్ధతిగా చేస్తే 6 నెంబర్స్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు దేర్ టోటల్ ప్లస్ దేర్ టోటల్ ప్లస్ దేర్ టోటల్. ఈక్వల్ చేస్తే క్వశ్చన్ మార్క్ వచ్చింది. కానీ అంత మల్టిప్లికేషన్ చేసే ఓపిక నాకు లేదు. నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మేము 3 అన్నదమ్ములు అమ్మ. ఓ రోజు మా నాన్నగారు ఊరు వెళ్తూ 300 రూపాయలు డబ్బులు ఇచ్చి, అరే నేను రాత్రి దాకా రాను, మీరు ఖర్చు పెట్టుకోండి రా అన్నారమ్మా. 3 ఉన్నాం, 300 ఇచ్చారంటే ఆయన యావరేజ్ మా ఫాదర్ ఎంత ఇచ్చారమ్మా? ఒక్కొక్కడికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అంటే అది యావరేజ్. ఇందులో మా పెద్దనే దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా? సినిమా బాగుంటే పోవచ్చుగా, మల్టీప్లెక్స్కి పోయాడు, 150 రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు? 50. ఆటోమేటిక్గా కింద ఉన్న మీ ఇద్దరు ఏం చేయాలి? ఆ 50ని తగ్గించుకోవాలి. అవునా? ఇద్దరం కలిసి 50 తగ్గించుకోవడం అంటే ఒక్కొక్కటి 25 తగ్గించుకోవాలి. అవునా కాదా? అంటే ఒకడు ఎక్కువ ఖర్చు పెడితే మిగిలిన అందరూ తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఇది రూల్. అదే రివర్స్, మా పెద్దనే 50 రూపాయలు ఖర్చు పెట్టి, అరే తమ్ముళ్ళు మీరు చిన్నపిల్లలు బాగా ఖర్చు పెట్టుకుంటారా అని చెప్పి ఇంకో 50 ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకో, మీ ఎదురు 50 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవచ్చు. చూడండి, ఒకటి ఎక్కువ ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టాలి, ఒకటి తక్కువ ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఒక ఫాదర్కి 6 మెంబర్స్ సన్స్ ఉన్నారమ్మా. ఆయన యావరేజ్ ఊరు వెళ్తూ 3.95 రూపీస్ ఖర్చు పెట్టుకుంటారా, పండుగ చేసుకొని ఇచ్చేయలేడమ్మా. ఓకే, సో ఆ తర్వాత ఇద్దరేమో 3.4 అంటే తక్కువ ఖర్చు పెట్టారు. అంటే నాన్న ఇచ్చింది 3.95 అయితే ఓకే, ఈ ఇద్దరు అన్నయ్యలు తక్కువ ఖర్చు పెట్టారు. ఎంత? 0.55. అవునా? అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 × 0.55 అంటే 1.1 రూపీ మేము ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కాదా? మిగిలిన ఇద్దరు అన్నయ్యలు చూడండి, వీళ్ళిద్దరు ఏం చేశారు? 3.95 ఖర్చు పెట్టాల్సిన చోట 3.85 ఖర్చు పెట్టారు. అంటే మా కోసం 0.1 రూపీ మిగిల్చారు. అవునా?
ఒక్కొక్కడు 0.1 మిగిల్చాడు. అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే నాకు ఎంత మిగిల్చాడు తెలుసా, 0.2 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోరా పండగ చేసుకొని ఇచ్చాడు. ఇందాక చెప్పినట్టుగా ఒక అన్నయ్య ఎక్కువ ఖర్చు పెడితే మిగిలిన ఇద్దరం ఖర్చు పెట్టారు, దాన్ని సేవ్ మార్చుకోవాలి. అవునా? ఇక్కడ కూడా ఎంతమంది మిగిలారు? ఇద్దరు. దాన్ని వీళ్ళిద్దరూ పంచుకోవాలి. అయిపోయింది ప్రాబ్లం. ఏ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఓకేనా? రైట్ చూడమ్మా. 3.95 ప్లస్ 3.95 ప్లస్ చెప్పడమ్మా. సో ఇట్ ఈస్ 1.3 1.3/2 అంటే ఎంత అవుతుందమ్మా? 20. ఓకే, ఇదంతా 13 అంటే 6 5 0.65 యాడ్ చేసుకోవాలి. అంటే 0.65 యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ హౌ మచ్? 4.6 రూపీస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కాన్సెప్ట్కి బ్యూటీ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ బ్యూటీ నేర్చుకున్నోడికి ప్రతిదీ ఆడుకున్నట్టు ఉంటుంది, ప్రాబ్లం ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడమ్మా? సౌత్ వెస్ట్. ఓకే, తెలుగులో అయితే నైరుతి వైపు చూస్తున్నాడమ్మా. He turns 180 degrees anti-clockwise and then 45 degrees clockwise and finally turns 90 degrees clockwise. In which direction is person's back facing? అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సన్ ఫేసింగ్ అంటే ఇది, బ్యాక్ ఫేసింగ్ అంటే ఇది. ఓకే, అంటే నాకు ఏది వస్తుందో దానికి ఆపోజిట్. ఓకే, గుడ్. ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్. ఓకే, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ కదా మనకున్నవి. ఒకడు ఏ డైరెక్షన్లో ఉంటామా? సౌత్ వెస్ట్, అంటే ఇటు ఫేస్ చేస్తున్నాడు. ఓకే, హీ టర్న్స్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్. సార్ 180 తిరిగినప్పుడు క్లాక్ అయినా యాంటీ క్లాక్ అయినా ఒకటే, అవునా? సో 180 degrees అంటే ఇలా ఇటు వచ్చేసాడు. ఓకే, అండ్ దెన్ 45 degrees క్లాక్ వైజ్. ఓకే అమ్మ, క్లాక్ అంటే ఇలాగేగా, 45 అంటే ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఫైనల్ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్. మా ఫైనల్గా 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇలా తిరిగాడు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చాడు. ఓకే, అంటే వాడు ఇటు ఫేస్ చేస్తున్నాడు. పర్సన్ బాగా చూసుకోండి, పర్సన్ ఇటు ఫేస్ చేస్తున్నాడు. పర్సన్ దేని ఫేస్ చేస్తున్నాడు? సౌత్. ఇప్పుడు కానీ వాడేమంటున్నాడు తెలుసా? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పర్సన్స్ బ్యాక్ ఫేసింగ్. వ్యక్తి యొక్క వీపు భాగం ఎటు ఫేస్ చేస్తుంది? సార్ వీడు సౌత్ అయితే బ్యాక్ దేని ఫేస్ చేస్తుందమ్మా? నార్త్ని ఫేస్ చేస్తుంది. అంటే ఏ ఆప్షన్ అమ్మా? ఏ, నార్త్ లేదా ఉత్తరం. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్రింది పట్టికను పరిశీలించి సరైన సమాధానాలు ఇవ్వండి. ఓకే, రైట్ అమ్మా. సో ఇయర్స్ ఇచ్చాడు, అపియర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది అపియర్ అయ్యారో ఇచ్చాడు, పాస్డ్ ఎంతమంది పాస్ అయ్యారో ఇచ్చాడు. అవునా? ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. డేటా మీరు అబ్జర్వ్ చేస్తే 2015 వరకే ఇచ్చాడు కదా. ఓకే, క్వశ్చన్స్ చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కుడ్ పాస్ ద ఎగ్జామ్ ఇన్ ద year 2016 వర్ 10% మోర్ దాన్ దట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఏమన్నాడు తెలుసా? 2016 అసలు ఇక్కడ లేడు కదా, వాడు లేనివాడి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? ఓకే, 2016లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే క్రితం సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే 10% ఎక్కువ. క్రితం సంవత్సరం అంటే 2015గా, దాంట్లో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారమ్మా? 240 మంది. అవునా? అంటే ఆ 240 కంటే 10% ఎక్కువ. 10% అంటే 24 ఎక్కువ. అంటే మొత్తం 264 మంది పాస్ అయ్యారు. 2016లో పాస్ అయిన వాళ్ళు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నాడంటే 2016లో హాజరైన విద్యార్థులలో కేవలం 75% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మా మొత్తం 100% అనుకున్నాను అనుకోమ్మా. అపియర్డ్ అంటే పరీక్షకు హాజరైన వాళ్ళు 100% అనుకుంటే వాడు ఏం చెప్పాడమ్మా? పాస్ అయిన వాళ్ళు అంటే ఉత్తీర్ణులైన వాళ్ళు ఎంతమా? 75% మాత్రమే. అంటే ఇదేగా మనకు పాస్ అయింది. ఓకే, అయితే నేను ఏమవుతున్నాడమ్మా? సో అయితే 2016 సంవత్సరంలో పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? హాజరైన వాళ్ళు అంటే అపియర్డ్ లేదా అటెండెడ్. అవునా? కావాలంటే ఇప్పుడు అనుకున్నాం కదా, ఎంత పర్సెంట్ అమ్మా? 100% ఎంత? అవునా? క్రాస్ మల్టిప్లై చేద్దాం సింపుల్గా. 100 × 264/75. ఓకే, 25 4s 25 3s 3 8s are 24 అంటే మళ్ళీ 8 88 4s అంటే 354. ఓకే, సార్ 352. 88 4s అంటే ఎంతమ్మా? 352. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి. ఇక్కడ ఇంకా చేయాలంటే 88 4s తర్వాత 4 8s are 32 అంటే 2 రావాలి కాబట్టి యూనిట్స్ పొజిషన్ 352 అలా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే, సేమ్ table, see the question.
ఓకే 2012 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 2012లో ఉత్తీర్ణులు అంటే ఎంతమంది అమ్మా 140. ఓకే 2013లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఎవడమ్మాడు 210. 210 కంటే ఎంత శాతం తక్కువ ఎవరికంటే 210 కంటే అంటే డినామినేటర్ ఎవడు 210. ఎంత తక్కువ 70 అంటే 70/210 × 100 అంటే 70 1s 73s కాబట్టి 100/3%. వాడు ఎంత మంచోడో తెలుసా, నువ్వు ఎక్కడ కష్టపడతావు అని చెప్పి అది కూడా లేకుండా 100/3 అలాగే ఇచ్చాడు. చూసారా ఎంత మంచోడో ఎగ్జామినర్. మనమే అనవసరంగా ఎగ్జామినర్ బండబూతులు ఇట్టుకుంటాం తెలుసా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సేమ్ టేబుల్. ఓకే లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్ హియర్. What percent of students who appeared for the exam in the year 2011 could pass the exam? వాడేమన్నా తెలుసా 2011లో అప్పీర్ అయిన వాళ్ళు అంటే హాజరైన వాళ్ళు ఎంత శాతం పాస్ అయ్యారు. ఎంత శాతం పాస్ అయ్యారంటే ఏం చేయాలి మనం మామూలుగా పాస్డ్ బై అప్పీర్డ్ ఇంటూ 100. ఇలా చేసినప్పుడు చేసే దుర్మార్గత్వం ఏంటంటే పీపీ కొట్టేయడం లాంటివి అలాంటివి చేయకూడదు, తప్పు. ఓకేనా రైట్ గుడ్. రైట్ అమ్మా ఎంతమంది పాస్ అయ్యారు చూడండి. ఏ సంవత్సరం 2011 అంటే ఇదేగా. 2011 ఎంతమంది పాస్ అయ్యారు 180. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత అపియర్డ్ 240 అంటే 180/240 × 100. ఓకే 6 3s 6 4s 3/4 నాకు తెలుసు సార్ 75% అంటే ఎన్నో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2014 మరియు 2015 సంవత్సరాలలో పరీక్షకు హాజరైన విద్యార్థులు మరియు ఆ 2 సంవత్సరాల్లో పాస్ అయిన విద్యార్థుల మధ్య గల నిష్పత్తి ఎంత. మా తెలుగు ఇంగ్లీష్ మధ్యలో కొంచెం అర్థం అవడం కష్టమైన వాటిని రెండింటిలో చదవాలి, కానీ ఇంత చాలా ఈజీగా ఉంది. 14-15లో హాజరైన విద్యార్థుల సంఖ్య, అదే సంవత్సరాల్లో పాస్ అయిన విద్యార్థులకి నిష్పత్తి 14-15 అంటే ఈ రెండు. అప్పీర్ అయిన ఎంతమంది అమ్మా 620 మంది. అందులో మనకు ఎవరు కావాలి పాస్ అయిన వాళ్ళు అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేయడమేగా అంటే 500 మంది. వాడు ఎటు నుంచి అడిగాడు చూడండి, హాజరైన తర్వాత పాస్ అయినా అంటే సరిపోయింది మనం చేస్తుంది. 0 0 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తే 231s 225s అంటే ఏ రేషియోలు ఉన్నాయమ్మా 31:25 అంటే ఎన్నో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే మన లాస్ట్ క్వశ్చన్ అంటే ఆ ఎనర్జీయే వేరేగా ఉండాలి, గట్టిగా ఎనర్జెటిక్గా కూర్చోండి. ఓకేనా రైట్ చూడమ్మా లాస్ట్ క్వశ్చన్. సో మా టేబుల్ యాజ్ యూజువల్ క్వశ్చన్ చూడమ్మా. అన్ని సంవత్సరాల్లో కలిపి ఉత్తీర్ణులైన విద్యార్థుల సగటు ఎంత అంటే వీటన్నిటికీ సగటు కావాలి. 2 రకాలుగా చేయొచ్చమ్మా. ఒకటి శుభ్రంగా సగటు అడిగాడు కాబట్టి మొత్తం యాడ్ చేసి బై చేసేయడం ఒక పద్ధతి. పెద్ద కాంప్లెక్స్ నెంబర్స్ కూడా లేవుగా, దట్ ఈస్ ద బెస్ట్. ఓకే ఎందుకంటే వీళ్ళిద్దరు కలితే 500. ఓకే వీళ్ళిద్దరు కలితే 320. ఓకే ఇంక మొత్తం యాడ్ చేయండి 320 210 అంటే 530. 530 500 అంటే 1030 మంది మొత్తం పాస్ అయ్యారు. బై ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి 1 2 3 4 5 బై 5 అంటే ఇంటూ 2 కాబట్టి 206. వాట్ ఇస్ ద యావరేజ్ 206. లేదంటే ఇంకో మీద కూడా ఉంటుందమ్మా ఏంటంటే 180 140 ఇవన్నీ 200 దగ్గరలో ఉన్నాయనుకొని 200 అనుకొని ఎవడు తక్కువ ఉన్నాడు ఎవడు ఎక్కువ ఉన్నాడు అందరికీ పనిచేయడం ఇదొక పద్ధతి. బట్ ఫర్ దిస్ ఇస్ ద బెస్ట్. సో 206 is the answer. Okay. Hi my dear boys. So again so myself is Amarnath Imani, faculty for aptitude, pure maths and reasoning. Okay మీరు iRise లో RRB NTPC stage 2 పేపర్ రాస్తున్నారు. ఓకే ఆ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ విన్నారు ఇప్పటిదాకా. మీకు ఇంకా ఎక్కువ పేపర్స్ కావాలి మొత్తం అంటే మనకి మొత్తం 40 పేపర్లు ఉంటాయమ్మా. ఈ 40 పేపర్లు iRise టెస్ట్ సిరీస్గా మనం సేల్ చేస్తున్నాం iRise యాప్ నుంచి. ఆ iRise యాప్లో ఈ 40 పేపర్ల క్వశ్చన్స్ కమ్ దాని ఎక్స్ప్లెనేషన్ కలుపుకొని వెరీ నామినల్ అమౌంట్ 500 రూపీస్కి మాత్రమే మీకు సేల్ చేస్తున్నారు. ఓకేనా కాబట్టి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది 500 రూపాయల కోసం ఆలోచించాల్సిన టైం కాదు. ఇది ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కూడా అయిపోతే అంటే స్టేజ్ 2 కూడా అయిపోతే ఆటోమేటిక్గా నువ్వు మంచి ఒక రెస్పెక్టివ్ జాబ్లో ఉంటావు. కాబట్టి ఆ 500 గురించి ఆలోచించడం మానేసి ఇమీడియట్గా జాబ్ ఎలా తెచ్చుకోవాలి అంటే iRise ఎంత త్వరగా తీసుకువెళ్తే మీకు యాప్లో అంత మంచిది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే iRise యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో దానికి రిజిస్టర్ అయిపోండి. 500 రూపీస్ ఇస్ అ ఫీ. ఓకే అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే స్టార్టింగ్ స్లైడ్లో నేను మీకు నెంబర్ చూపించాను కదా, ఆ నెంబర్లో మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసి ఇమీడియట్గా దాంట్లో డీటెయిల్స్ ఏముంటాయి అన్నీ కనుక్కోవచ్చు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇలాగే మనం ప్రతి పేపర్కి ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్స్ కూడా చెప్పుకుంటాం అమ్మ. ఓకేనా హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. జై హింద్.